మనం ఈజీగా సెట్ చేయొచ్చు. అంటే లొకేషన్, ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్కైనా సెట్ చేయొచ్చు సింపుల్గా. అయితే కొంతమంది మనకి ఏం చేస్తారంటే, బాబు ఇట్లా కాదమ్మా, నేను ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇస్తాను, ఓకే, నువ్వు ఇవన్నీ ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి స్టోర్ చేస్తా ఉండు అన్నాడు. ఏంటిది? బాను అనే ఫోల్డర్ లోపల ఏబిసి బ్యాంకు డిఫైన్ చేయటం ఏంటి, క్రియేషన్ చేయటం ఏంటి? నో నో నో, అర్థమైంది. ఏబిసి బ్యాంక్ ఎక్కడుంది? బాను అనే ఫోల్డర్లో ఉంది. బాను అంటే ఎవరు? ఒక యూజర్. యూజర్ ఫోల్డర్లో ఇలాంటి బిజినెస్ డేటా, ఇలాంటి బిజినెస్ యాక్టివిటీస్ అన్ని నడపటం ఏంటి? వద్దు, పర్సనల్ ఫోల్డర్లో వద్దు, నేనే సపరేట్గా ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇస్తా అన్నాడు. అంటే ఈ మాదిరిగా ఇప్పుడు ఏం జరిగింది? ఫార్వర్డ్ స్లాష్ హోమ్, హోమ్ లోపల బాను, సో బాను లోపల సింపుల్గా ఏబిసి బ్యాంక్ ఇట్లా ఉంది యాక్చువల్గా. ఈ బ్యాంక్ లోపల పేమెంట్ ఉంది, ఎట్లా ఉంది? ఎస్ అంటే పేమెంట్ ఎలా ఉంది? వాడేమన్నాడంటే నో, ఈ మోడల్ అయితే వద్దమ్మా అన్నాడు. మరి ఏ మోడల్? ఏం లేదు, నేను జస్ట్ ఎంకేడిఐఆర్ రాసి డైరెక్ట్గా నేనే ఇదిగో ఏబిసి బ్యాంక్ ఫార్వర్డ్ స్లాష్ ఏబిసి బ్యాంక్, ఓహోహో, ఎంకేడిఐఆర్ ఫార్వర్డ్ స్లాష్ ఏబిసి బ్యాంక్, ఆర్ యూ కెన్ సే, ఇలా మీకు అర్థం కాకపోతే ఎంకేడిఐఆర్ ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ 1, ఎంకేడిఐఆర్ ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ 1. ఇది యాక్చువల్గా ఇలా చెక్ చేసుకు, ఇలా ఒక ఒక ఫోల్డర్ తయారు చేయండి. తయారు చేసిన తర్వాత ఇక్కడ యూజర్ బాను ఉన్నాడు, ఏదైనా డేటా ఉంటే దీంట్లోకి స్టోర్ చేయండి. యూజర్ మహేష్ ఇక్కడ ఉన్నాడు, ఏదైనా డేటా స్టోర్ చేయాలంటే దీంట్లోకి స్టోర్ చేయాలండి. బట్ బాను యూజర్ అవైలబుల్ ఇన్ సర్వర్ 1, బాను మహేష్ యూజర్ ఈజ్ అవైలబుల్ ఇన్ సర్వర్ 2. ఓకే, సర్వర్ 1 సర్వర్ 2 ఎక్కడున్న వాళ్ళైనా పని చేయొచ్చా? అదే ఇప్పుడు చెక్ చేసుకోవాలి మీరు. మరి ఎంకేడిఆర్ అనే ఫోల్డర్ ఎక్కడ తయారు చేయాలి? ఎక్కడైనా తయారు చేసుకొని ఇష్టం, చూడు అసలు ఒకసారి. ఎంకేడిఆర్ ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ 1 అంతే. ఎంకేడిఆర్ ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ 1 తయారు చేయి. ఆ తయారు చేసిన తర్వాత ఈ ఫోల్డర్ని ఏ సర్వర్ నుంచైనా యాక్సెస్ చేసుకో. బాను ఉంటే బాను, ఎస్, చందు ఉంటే చందు, ఎస్, ఇంకో పర్సన్ ఉంటే ఇంకో పర్సన్, ఎట్లయినా సరే ఎవరైనా సరే ఈ యాక్సెస్ చేసుకొని దాంట్లోకి కాపీ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్సిపి. అంతే, సింపుల్ సింపుల్, వెరీ వెరీ సింపుల్. సరే, ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఇట్లా ప్రాజెక్ట్ 1 ఫోల్డర్లోకి డేటా అంతా ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. సరే, అప్పుడు మనం ఏం చేసామంటే, ఇప్పుడు యాక్చువల్గా ఎంకేడిఐఆర్ ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ 1 తయారు చేయాలంటే మనకి అవకాశం లేదు, ఎందుకంటే ఈ ఫోల్డర్ అనేది ఫార్వర్డ్ స్లాష్లో తయారు చేయమని చెప్తున్నాం. బట్ ఫార్వర్డ్ స్లాష్ని యాక్సెస్ చేసుకునే కెపాసిటీ భానుకి లేదు, మహేష్కి లేదు, చందుకి, ఇలాంటి ఎవరికి లేవు. ఎందుకంటే అది రూట్ యూజర్ మాత్రమే చేయగలడు. ఒక ఫోల్డర్ని, ఒక ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ని ఫార్వర్డ్ స్లాష్ అనే డైరెక్టరీలో తయారు చేయడానికి రూట్ యూజర్కి అవకాశం ఉంది. అందుకోసం మళ్ళీ మనం రూట్ యూజర్కి వెళ్దాం. ఇదిగో ఇక్కడికి వెళ్ళి ఈయన రూట్లోకి వెళ్ళిన తర్వాత మీ ఎంకేడిఐఆర్ ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ 1 ప్రెస్ ఎంటర్ బటన్. ఎంకేడిఐఆర్ ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ 1. ఎంకేడిఐఆర్ ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ 1, రైట్. సో ఇప్పుడు యాక్చువల్గా నేను ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ని తయారు చేశాను. ఇప్పుడు భాను యూజర్లోకి వచ్చాను, మహేష్ యూజర్లోకి వచ్చా. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇద్దరు వేరే వేరే సర్వర్లో ఉన్నారు వాళ్ళు. ఓకే, ఇక్కడ వచ్చేసి మహేష్ యూజరు సిడి టైప్ చేసి ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ 1 టైప్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసింది, ప్రాజెక్ట్ 1 యాక్సెస్ చేసుకోగలిగాడు. భాను ఉన్నాడు,
భాను కూడా సిడి అని చేసి /project1 టైప్ చేశాడు. project1 లేదు చూసారా ఏంటిది? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? క్లారిటీ వచ్చిందా లేదా మీకు? సర్వర్ డిఫరెంట్. అక్కడ సర్వర్ డిఫరెంట్, ఇక్కడ సర్వర్ డిఫరెంట్. అర్థమైందా? అక్కడ సర్వర్ డిఫరెంట్, ఇక్కడ సర్వర్ డిఫరెంట్. సరే, ఇప్పుడు చూడు ఇక్కడ సింపుల్గా, అంటే ప్రతిదీ మీద మనం అర్థం చేసుకోవాలా ఇవన్నీ కూడా. సిడి /project1 ప్రెస్ ఎంటర్ బటన్. లే, ఎందుకు లేదయా? ఇదేమో రెడ్ కలర్ సర్వర్ 2, ఇదేమో ఇది. కాకపోతే ఇప్పుడు మీరేం చేయొచ్చు, మహేష్ అనే వ్యక్తి డైరెక్ట్గా ఏదైనా సరే అంటే ఈ సర్వర్ 1లో ఉన్న యూజర్స్ మాత్రమే ఈ project1 అనే ఫోల్డర్ని యాక్సెస్ చేసుకొని డిఫరెంట్గా ఎస్సిపి ఉపయోగించి కాపీ చేయొచ్చు. డిఫరెంట్గా ఎట్లా కాపీ చేయొచ్చు? ఎస్సిపినా ఎస్సిపి ఉపయోగించి చేయొచ్చు సింపుల్గా. అంటే ఎట్లా ఎస్సిపి ఉపయోగించి? సపోజ్ లెట్సే ఇప్పుడు మనకి సిడి టిల్డా కొట్టారు, అయిపోయింది. సిడి టిల్డా కొడితే ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఎల్ఎస్ టైప్ చేస్తే పేమెంట్ అనేది ఉంది. ఈ పేమెంట్ అనేది మనం కాపీ చేయగలమా ఎస్సిపి ఉపయోగించి? ఈజ్ ఇట్ పాసిబుల్ టు కాపీ ద డేటా యూజింగ్ ఎస్సిపి? ఎలాగా ఎస్సిపి ఉపయోగించి రాయొచ్చు అక్కడ? ఎస్సిపి పేమెంట్ ఎస్సిపి రాసి పేమెంట్ రాసి, అంతే. సెక్యూర్ కాపీ పేమెంట్ రాసి ఎక్కడికి పంపించాలా? అంతే, project1. ఎందుకంటే project1 అనేది ఎక్కడుంది? మన సర్వర్లోనే ఉంది. పేమెంట్ అనేది project1లోకి మూవ్ చేసుకుంటున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్సిపి. సో పేమెంట్ అనేది ఏంది? ఫైల్. అయిపోయింది. ఏంది మరి రావట్లేదు? పర్మిషన్ డినైడ్ వస్తుంది. వై? చెప్పండి. అది రూట్ ఫోల్డర్లో ఉందని. రూట్లో ఉందని. ఏది రూట్లో ఉంది? project1 అనే ఫోల్డర్ రూట్లో ఉందని కాపీ చేయలేకపోతున్నాను. కాదు, నేను అనేది ఏంటంటే మహేష్ ఈజ్ అనేబుల్ టు కాపీ ద డేటా ఇంటూ project1. వాట్ హ్యాపెన్స్? ఇక్కడ ఏంది ఇది? అసలు project1కి ఓనర్ ఎవరు? project1కి ఓనర్ ఎవరు? ఇక్కడ వెళ్ళండి. సో ls-ld /project1 ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏముంది ఇక్కడ అంటే project1కి అదర్స్కి ఏముంది? ఆర్ఎక్స్. ఏముంది? ఆర్ఎక్స్. అంటే అక్కడ ఎర్రర్, ఇందాక ఏం ఎర్రర్ వచ్చింది? ఇక్కడ పర్మిషన్ డినైడ్. అర్థమైందా? పర్మిషన్ డినైడే కదా. మరి ఇప్పుడు పర్మిషన్ డినైడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ అదర్స్కి ఈ project1 అనే ఫోల్డర్ మీద డబ్ల్యూ ఇస్తే ఏమన్నా ఇదే? డబ్ల్యూ యాక్సెస్ ఇస్తా నేను. డబ్ల్యూ యాక్సెస్ అంటే ఏంది? రైట్ యాక్సెస్ chmod o+w project1. ప్రెస్ ఎంటర్ బటన్. ఇచ్చిన తర్వాత సెకండ్ గో బ్యాక్ టు మహేష్ యూజర్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సేమ్ అప్లై చేయి. ఎలాగా? ఎస్సిపి పేమెంట్ అనేది ఉంది కదా, ఉందా లేదా? చూడండి, పేమెంట్ అనే ఫైల్ ఉంది. ఇదిగో పేమెంట్ అనే ఫైల్ ఉంది. సో ఎస్సిపి పేమెంట్ తర్వాత సరే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు అర్థమైందా స్టోరీ? అంటే ఇప్పుడు దీన్ని ఇందాక మీకు వచ్చిందని స్క్రీన్ షాట్ తీసి మనం టికెట్ రైజ్ చేస్తే దాని ప్రకారం వాళ్ళు ఇస్తారు. ఏ బాబు, మీరేమో వర్క్ చేయమంటున్నారు, బట్ ఐఎమ్ అనేబుల్ టు డూ దిస్ టాస్క్ బికాస్ ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ పర్మిషన్. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళప్పుడు రూట్ యూజర్ అన్నా చేస్తాడు, లేదా సూడో యూజర్ అన్నా మనకి chmod కమాండ్ ఉపయోగించి పర్మిషన్స్ ఇస్తే అప్పుడు మనం దాన్ని ఈజీగా చేయగలం. అదర్వైజ్ అప్పుడు దాకా రాదు. అంటే రూట్ యూజర్ తయారు చేసిన ఈ ఫోల్డర్కి
అదర్స్కి మనం యాక్సెస్ ఇవ్వాలి. అదర్స్కి యాక్సెస్ ఇవ్వాలంటే O+W ఆన్ project1 ఫోల్డర్, అదర్వైజ్ కన్ఫ్యూజ్. సరే సార్ బాగానే ఉంది. ఇప్పుడు భాను అనే యూజరు ఇక్కడ ఉన్నాను నేను. భాను అనే యూజర్ దగ్గర CD కొడితే ఇప్పుడు ఏమైనా అవుతుందా అంటే డౌట్గా ఉంటాయి కదా మీకు చాలా. ఇక్కడ ఎందుకు అసలు లేదు, ఇది సర్వర్ 1లో ఉన్న ఫైల్, అది సర్వర్ 1లో ఉన్న ప్రాజెక్ట్, అది సర్వర్ 2కు సంబంధం లే. అందుకోసం వాడేమంటున్నాడు, బాబు ఎప్పుడైనా సరే మీరు సర్వర్ 1లో తయారు చేసిన ఫైల్స్ని ఇంకొక సర్వర్లోకి మూవ్ చేయడానికి పూర్తి స్థాయిలో SCP కానీ RSync కానీ వాడండి. వాడి మీరు ఎక్కడైతే కాపీ చేయాలనో అక్కడ ఆ ప్లేస్ని డిసైడ్ చేసి కాపీ చేసుకోండి, అంతే. సరే ఓకే సార్, ఇప్పుడు బాగానే ఉంది. మనకి SCP గురించి కొంత ఐడియా వచ్చింది. అయితే SCPలో ఇంకొక మోడల్ కూడా ఉంది. ఈ మోడల్ కాకుండా SCPలో మరొక మోడల్ ఉంది. ఆ మరొక మోడల్ ఏంది అంటే ఏం లేదు, మరొక మోడల్ ఏంటంటే ఇక్కడ సర్వర్ 1 ఉంది, ఇక్కడేమో సర్వర్ 2 ఉంది, రైట్. మనం ఇప్పుడు దాకా ఏం చేసాం, SCP ఇక్కడ రాసి ఇలా 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 కాపీ చేయడానికి ట్రై చేసాం. ఏంటిది, కాపీ ద డేటాని కాపీ చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ మరొక వ్యక్తి ఏమన్నాడు తెలుసా, ఏం లేదు బాబు, సర్వర్ 2లో కొంత డేటా ఉందమ్మా, సర్వర్ 2లో కొంత డేటా ఉంది, ఆ డేటాని డైరెక్ట్గా ఇదిగో నువ్వు ఇక్కడే ఉండు, సర్వర్ 1లోనే ఉండి లాగేసుకో అన్నాడు. అరే ఇదేంది లాక్కోవటం, కాఫీ కాదు, సర్వర్ 2లో డేటా ఉంది, డేటా యు మస్ట్ పుల్ దిస్ డేటా ఫ్రమ్ సర్వర్ 2 అన్నాడు. పుల్ అంటే ఏంది, ఇది పుల్ అనమాట. పుల్ అంటే ఏంది, లాక్కోవటం, ఫెచ్ తీసుకోవటం. ఎక్కడేంది ఇది, కాఫీ అంటే ఇక్కడ పడేసేయటం, అంతే, ఇక్కడ పడేస్తుంది. బట్ ఫుల్ అంటే ఏంది, లాగటం. ఎస్ లాక్కో నీ దగ్గరికి అన్నాడు. అరే ఎట్లా లాగాలయ్యా బాబు, SCPతోనే. సో ద డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్, which is available in somewhere means it is UK or USA or Singapore, wherever it is, no problem. ఈ డేటా అనేది సర్వర్లో ఉంది, ఆ డేటాలో ఉన్న ఆ సర్వర్ డైరెక్ట్గా నీ సర్వర్లోకి పుల్ చేసుకో అన్నాడు. ఓకే హెల్ప్ SCPనే సేమ్ థింగ్. మరి ఎలా రాయాలి దీనికి అంటే అప్పుడు చెప్పాడు వాడు, ఏం లేదు, యాక్చువల్గా నీకు డేటా అనేది పుల్ చేసుకోవాలంటే ఏం రాస్తావు తెలుసా, ఎక్కడి నుంచి పుల్ చేసుకోవాలనుకుంటున్నావు, భాను అనే దగ్గర నుంచి. ఓకే, భాను అనే దగ్గర నుంచి. భాను IP అడ్రస్ ఎంత, సర్వర్ 2 IP రాసాం, బాగానే ఉంది. భాను రాసాం, బాగానే ఉంది. కరెక్టే మరి ఏ లొకేషన్లో ఉంది ఆ డేటా, లొకేషన్, అంతే. ఏ లొకేషన్లో ఉంది డేటా, ఆ లొకేషన్ ఇవ్వాలి. మరి ఈ డేటా ఏ లొకేషన్లోకి రావాలనుకుంటున్నావు, అప్పుడు నేను ఈ లొకేషన్ ఇక్కడ రాస్తా. ఓహో ఏం సార్ 2 లొకేషన్స్ రాశారు, ఎస్, లొకేషన్ 1 అండ్ లొకేషన్ 2 మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. లొకేషన్ 1 అండ్ లొకేషన్ 2 అంటే లొకేషన్ 1 అంటే ఏందయ్యా అంటే ఎస్ ఇదిగో ఇది సోర్స్, ఇదేమో టార్గెట్ అంటే ఏం తెలుసా, లొకేషన్ 2 టార్గెట్ అంటే మహేష్ లొకేషన్ ఇది, అంటే మహేష్ టార్గెట్. మహేష్ అనే వ్యక్తి ఈరోజు టార్గెట్ అవుతాడు, భాను అనే వ్యక్తి ఈరోజు సోర్స్ అవుతాడు. ఎందుకు, సోర్స్ అంటే అక్కడ ఉన్న డేటాని ఇక్కడ టార్గెట్లోకి లాగటం. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాఫీ స్టేటస్. బట్ ఎనీవే మనం అయితే లాగటం అంటాం, పుల్ లాక్కోవటం, అంతే. లాగేసుకోవడానికి ఈ మాదిరిగా మనం స్ట్రక్చర్ డిఫైన్ చేయాలి. చూసారా, ముందు మాత్రం SCP వాడాలా. ఓహోహో SCP వాడి భాను అని రాసి సర్వర్ 2 IP రాసి ఇదంతా ఏం లేదమ్మా, ఇదిగో ఇదంతా కూడా భాను, ఇదంతా కూడా సోర్స్ మొత్తం ఎక్కడి నుంచి లాక్కోవాలి, ఏ ప్లేస్ నుంచి తీసుకోవాలి, దాని సర్వర్ IP అడ్రస్ ఏంది, ఇది. ఇక్కడ SCP అనేది మహేష్ దగ్గరే రాస్తావు, లొకేషన్ అనేది మహేష్ సెషన్లోనే రాస్తావు. ఈ సెషన్ ఇదిగో ఇదంతా కూడా భాను సెషన్లో ఉన్న లొకేషన్ ఇదంతా.
ఇంతే సింపుల్గా. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా చేయాలి? సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఎస్సిపి రాసుకో. ఓకే, తర్వాత భాను రాసుకో. ఓకే, తర్వాత ఎట్ సింబల్ రాసుకొని సర్వర్ టు ఐపీ అడ్రస్ రాసుకో. భానులో కూడా ఏ లొకేషన్ ఉందా డేటా? ఎస్ లొకేషన్ డేటా రాసుకో. డేటా లొకేషన్ రాసుకో. రాసుకున్న తర్వాత ఈ డేటా ఎక్కడికి కాపీ అవ్వాలా? మహేష్లోకి కాపీ అవ్వాలి. మహేష్, నువ్వు ఉన్నది మహేష్లోనే కాబట్టి మహేష్ లొకేషన్ నువ్వు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ఫోల్డర్లోకి నువ్వు కాపీ చేస్తున్నావు మెన్షన్ చేయి. ఏ ఫోల్డర్? ఏబిసి బ్యాంక్ ఫోల్డరా, అది ప్రాజెక్ట్ 1 ఫోల్డరా, మహేష్లో ఉన్న ఫోల్డర్స్ ఏదైతున్నాయి అవి. లేదు నాకు అసలు ఏం అవసరం లేదు, మనకు మహేష్ అనే డిఫాల్ట్ ఫోల్డర్ ఉంది కదా, దాంట్లోనే నేను స్టోర్ చేస్తా, అప్పుడు ఆ ఫోల్డర్ పేరే ఇక్కడ మెన్షన్ చేయి. అంతే సింపుల్గా ఆ ఫోల్డర్ పేరే మెన్షన్ చేయి. ఇవన్నీ కాదు, కొంతమంది అయితే ఇక్కడ చిన్న చుక్క పెడతారు, డాట్. ఈ డాట్కి చాలా మీనింగ్ ఉంది. అంటే ఆ డాట్ అంటే అర్థం ఏంటంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. కరెంట్ వర్కింగ్ డైరెక్టరీని డాట్ అని పిలుస్తాం. అయ్యా మహేష్ అనే వ్యక్తి ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు కదా, మహేష్ అనే యూజర్ వర్క్ చేసే కరెంట్ డైరెక్టరీలోనే ఈ డేటా అనేది స్టోర్ చెయ్యి అని చెప్తున్నాం. ఎవరికి? ఎస్సిపికి. అది అక్కడ. సో నువ్వు డాట్ ఇవ్వచ్చు, లేదా మహేష్ లొకేషన్ ఉన్న ఫోల్డర్ నేమ్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. డాట్ అంటే ఏంటంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. నో నీడ్ టు మెన్షన్ ఎనీథింగ్. డైరెక్ట్గా అది వచ్చేసి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలోనే కాపీ అయిపోద్ది, డైరెక్ట్గా అటాక్, సింపుల్గా. సో ఈ మాదిరిగా కూడా నువ్వు ఈజీగా చేయొచ్చు. డాట్ ఇవ్వచ్చు.